మనలాంటి వాళ్ళం అయితే చదువుకున్నాం. అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి భూమి భౌగోళిక స్వరూపం తెలుసు కదా! ఇప్పుడు హ్మ్. ఈ వాగుల్లో ఏడాదికి ఒకసారో, 2 సార్లు అయితే మస్ట్‌గా వరదొస్తుంది గదా! అక్కడికి. హ్మ్. హ్మ్. వాగులకి. కృష్ణా నది అని చెప్పట్లే నేను. అవును. అవును. కృష్ణా నది నీళ్ళేమి ఇటు రావు తాడేపల్లిలో. అది హ్మ్. ఆ లోపలికి హ్మ్. అమరావతి ప్రాంతం. నేను అవును. యాక్సెప్ట్ చేస్తాను. నో డౌట్ ఎట్ ఆల్. హ్మ్. కృష్ణా నది నీళ్లతో సమస్య ఎదురవుతుంది ఏంటంటే, ఇదే రాజధాని ప్రాంతంలో కరకట్ట వెనకాల ఉన్న వాళ్ళకి. అవును. అదే ఇక్కడికొచ్చేటప్పటికి ఎదురయ్యే సమస్య ఏంటంటే, ఈ నీళ్ళన్నీ వాగుల వల్లొస్తాయి. కొండవీటి వాగు, పాలవాగు వల్ల. హ్మ్. ఈ 18 నెలల్లోనే 2 సార్లు చూసాం మనం. ఈ హ్మ్. నీళ్ళని ఏది హైవే దాకా మునిగినాయి. హ్మ్. లోపల వాటర్ ఎన్ని సార్లు వచ్చిందో అంటే పొలాల్లోనే వచ్చింది, రోడ్డు మీద రాలేదు కదా అనేటటువంటి వార్తలు చూస్తున్నాం. ఇప్పుడు అవును. ఈ వాటర్‌ని అంతా తీసుకెళ్ళి 2 రిజర్వాయర్‌లో పెడతారు. గుడ్. హ్మ్. సాధారణంగా ఇప్పుడు మనకి విజయవాడకైనా, వైజాగ్‌కైనా, హైదరాబాద్‌కైనా నీళ్లు నదుల నుంచి తీసుకొచ్చి అక్కడ ఒక రిజర్వాయర్‌లు కట్టి అందులో నీళ్లు పోసి అక్కడ నుంచి ఆ పక్కన మనకి వాటర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్ పెట్టి దాన్ని శుభ్రం చేసి మనకి ఊరంతా ఇస్తారు. అంతే కదా! హ్మ్. అవును. అలా కాకుండా రిజర్వాయర్‌లో నీళ్లు అట్టాగే పోస్తా ఉంటే ఏమవుతది? హ్మ్. మునిగిపోతుంది. అక్కడ హ్మ్. రిజర్వాయర్‌లోకి నీళ్లు రానీయకుండా కట్టడి చేయడానికి గేట్ ఉంటది. హ్మ్. ఇప్పుడు కొండవీటి వాగుకి, పాలవాగుకి గేట్ ఎవడెడతాడు? ఎక్కడ హ్మ్. పెడతారు? కాబట్టి అవును. ఆ వాగుల్లో నీళ్లు కుండపోత వర్షాలొచ్చినప్పుడు వచ్చేస్తాయి. దానికి